నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నేను చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ని అయితే కలవడం జరిగింది. అక్కడ గవర్నర్ గారిని కలిసిన తర్వాత మీడియా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు మెడికల్ కాలేజెస్ గురించి, రిషికొండలో ప్యాలెస్ గురించి, ఇవన్నీ గురించి తను స్పష్టమైన ఒక క్లారిటీతో మాట్లాడడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నిన్న చూసుకున్నట్టయితే ఇది ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి కోటి సంతకాల సేకరణ అది సక్సెస్ఫుల్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోటి కన్నా ఎక్కువనే సంతకాలు 1,04,00,000 అవ్వడం జరిగింది. అది గవర్నర్ దాకా వెళ్ళింది. ఇది కాకపోతే న్యాయస్థానానికి కూడా వెళ్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ చేయడం అనేది అద్భుతమైన కార్యక్రమం. అంటే దాదాపు ప్రతి ఓటర్కి చంద్రబాబు నాయుడు చేసే అవినీతి ఏంటి, ప్రభుత్వ కాలేజీ వెనకాల ఆయన చేస్తున్న దోపిడీ ఏంటి అనేది వివరించి వాళ్ళందరికీ అవగాహన పెంచగలిగారు. డెఫినెట్గా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంత అద్భుతమైన కార్యక్రమం అంటే కోటి సంతకాలు అంటే దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక సంతకం లేదు. అంటే ఇంట్లో 4 వేసుకున్నా కానీ, ఒక ఇంట్లో తల్లిదండ్రి 2 పిల్లలు వేసుకున్నా కానీ ప్రతి ఇంటి నుంచి ఒక లెటర్ అయితే వెళ్ళింది యావరేజ్న. సో ఇది అద్భుతమైన అంటే ఈ మెడికల్ కాలేజీ ద్వారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీని ప్రజలకి వివరించగలిగారు. అయితే ఆ నిర్ణయాన్ని నిలువరించగలరా, చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలాగా చేయగలరా అంటే అనుమానమే. గత ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గేటట్టయితే ఏమి కనబడతలేదు. లేకపోతే ఈ పాటికే దాని నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నాము, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అనే స్టేట్మెంట్ రావాల్సింది. సో ఆయన కోర్టుకి వెళ్తా అంటే కోర్టు ఆల్రెడీ ఏదో హైకోర్టులో వేస్తే దాన్ని ఏదో కాదు అన్నట్టు మనకి తెలిసినట్టు. ఇక్కడ ఏంటంటే చట్టసభల్లో గెలిస్తే ఏమవుతుందంటే, కేంద్రంలో అయితే బీజేపీకి ఎంతమంది ఉన్నారు? 240 మంది ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపి 300 మంది ఉన్నారు. ఈ 300 మంది కొంతమందితో కలిసి ఇంకొక 1000-2000 మంది కలిసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చట్టాలు చేసుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని ఛాలెంజ్ చేసే ఇది లేదు. కానీ భారతదేశ జనాభా ఎంత? 1,00,00,000 మంది ఓటర్లు. 1,00,00,000 మంది ఓటర్ల మనోభావాలతో సంబంధం లేకుండా చట్టాలు చేస్తున్నారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 4 కోట్ల మంది ఓటర్లు కాను వీళ్ళు 164 మంది ఏమో గెలిచినారు. అలాగే కొంతమంది అధికారులు, కొంతమంది మీడియా, వీళ్ళందరూ కలిసి 2-3 వేల మంది 4 కోట్ల మంది మనోభావాలకి వాళ్ళ ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ, లేకపోతే ఈ ఎకరా 99 పైసలు అమ్మటమే కానీ, లేకపోతే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టమే కానీ చట్టాలు తీసుకొస్తున్నారు. చట్టాలు తీసుకొచ్చి 5 సంవత్సరాలు తీరా అయిపోయిన తర్వాత మింగివాడు అరిగించుకున్న తర్వాత ఏం చేస్తారు మీరు? 5 సంవత్సరాలు వేసి అంటే చాలా ఆడ తింటాడు, మింగేసుకుంటాడు. అది కేసులు తీరాలంటే నారా దేవాంశ్ టైం రావాలి, అప్పటిదాకా తేలదు అది. సో ప్రజలు అంత టైం ఇవ్వకూడదు వాళ్ళకి. అరే బాబు, మీ 164 మంది చేస్తే నిర్ణయం సరిపోదు, మీరు ఓటేసింది మంచి పరిపాలన చేస్తారని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎకరా 99 పైసలు అమ్మటానికి కాదు అని చెప్పి వాళ్ళ ఆగ్రహాన్ని, వాళ్ళ నిరసనని, వాళ్ళ అసంతృప్తిని లిఖిత రూపంలో కోర్టులలో తెలియచెప్పాలి. సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క గ్రామం నుంచి శిబిరాలు నిర్వహించి మేము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకము, ఇది ప్రభుత్వ ఖజానా దోపిడీ, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అట్లాగే ఎకరా 99 పైసలు అమ్మే అంశం, అట్లాగే ల్యాండ్ పూలింగ్ అంశం, ఇవన్నీ లెటర్స్ రాయిస్తే ఏమవుతుందంటే మిలియన్లలో వెళ్ళాయి అనుకోండి, లక్షల్లో కోట్లలో వెళ్ళాయి అనుకోండి. 1 కోటి సపోజ్ ఈ సంతకాల బదులు ఆ సంతకాలు వెళ్ళాయి అనుకోండి, ఏమవుతుంది? ఈ 164 మంది తీసుకునే నిర్ణయము ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నదని 5 సంవత్సరాల తర్వాత ఓటేసేటప్పుడు కాదు చెప్పేది, ఇమీడియట్గా చెప్తున్నారు. నువ్వు నిర్ణయం తీసుకుని ఎమ్మటే ఇట్లా లెటర్లు రాసే కార్యాచరణ మొదలు పెడితే, నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటే 5 సంవత్సరాలు టైం ఇవ్వర్రా బాబు, నువ్వు తప్పు చేయంగానే గల్లా పట్టుకుంటున్నారు అనే భయం వస్తుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా కీలకం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసి తీరాల. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఇందాక చెప్పినట్టు ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి వ్యతిరేకము అని ప్రజలు లెటర్ రాసి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంతకాలు తీసుకున్న అట్లా కాకుండా ప్రింట్ అవుట్ ఇచ్చి వాళ్ళ సంతకాలు తీసుకొని ఒక్కొక్కటి ఇండివిజువల్ స్పీడ్ పోస్ట్, ఎవరి ఖర్చుతో వాళ్ళదే, లేదా దానికి ఏమన్నా స్థానిక నాయకుడు ఏమన్నా ఖర్చు పెట్టాలనుకుంటే అది
అప్పుడు ఏమవుతుంది, గవర్నర్కి మెడికల్ కాలేజీల నిర్ణయం మీద విచారణకు ఆదేశించే అధికారం లేదు. నజీర్ గారికి ఇచ్చారు కదా కోటి సంతకాలు, గవర్నర్కి అధికారం లేదు. గవర్నర్ ఏం చేయాలి, ప్రెసిడెంట్కి పంపించాలి. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్కో లేకపోతే మళ్ళీ దీనికో పంపిస్తారు. ఏమవుతుంది, అది 5 సంవత్సరాలు అట్నే ఉంటుంది. 5 సంవత్సరాలు ఎవరెంత మింగాలో అంత మింగేస్తారు, అయిపోతుంది కదా. అది అవునా కాదా అనేది కోర్టులో తేలాలి మళ్ళీ. ఎందుకని, ప్రభుత్వం మాకు ఇచ్చింది, మేము కొన్నాము, ఇవి కాదంటే ఎట్లా అని వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అది తేలితే తెలియ అంశం కాదు. దాన్ని ఆపాలంటే ఏం చేయాలి, 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది దీనికి వ్యతిరేకము అనేది మీరు లిఖితపూర్వకంగా కోర్టులో నమోదు చేయండి. అప్పుడేమవుతుంది, కోర్టుకి అధికారం ఉంది దీని మీద ఆదేశించమని, గవర్నర్ గారికి అధికారం లేదు. సో ఎవరికైతే ఇది తప్పు అని విచారణ చేయమని ఆదేశించే అధికారం ఉందో వాళ్ళ దగ్గర లెటర్ పంపించండి. మీరు వాళ్ళ దగ్గర లెటర్ పంపించుంటే ఈ పార్టీకి ఆ 2 నిర్ణయాలు అయితే వెనక్కి పోయాయి. ల్యాండ్ పూలింగ్ అంటే చెప్పలేము, కానీ 2 నిర్ణయాలు వెనక్కి పోయాయి. సో ఈ దిశగా ఇప్పటికైనా సరే వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. అని అట్లనే చూస్తే అది ఏదైతే ప్రైవేటీకరణ జరిగితే ఎట్లాంటివి ఉంటాయి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే జీతాలు కూడా, అంటే గవర్నమెంట్ ఏమో జీతాలు ఇస్తుందంట, కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో. మరి ఇప్పుడు నీకు టెస్ట్లకు కానీ ఫీజు కానీ ఎవరు డిసైడ్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఫ్రీగా చేసినట్టు వాళ్ళు చేస్తారా? చేయరు కదా. ప్రైవేటీకరణ అంటేనే అది కదా. మరి ఎందుకు, జీతాలేమో గవర్నమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో గవర్నమెంట్ది, డబ్బులు తీసుకునేది ప్రైవేట్. సో మరి ఇంతకంటే దోపిడీ ఏముంది? ఈ దోపిడీ సపోజ్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇది వాళ్ళకి చట్టపరంగా మేము ఇచ్చిన హక్కు అని ప్రైవేట్ వాళ్ళకి తీసుకున్న తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళు జైలు వేస్తారంటే ఎందుకు, చట్టం ఉంది, చట్ట ప్రకారము మేము తీసుకున్నాము, అది తేలే వరకు మళ్ళీ 5-10 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల లోపల జైలు వేస్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు. అది తెలియ అంశం కాదు. సో ఎక్కడ త్వరతగతిన మీరు మీకు ఫలితాలు కావాలంటే రాపియండి. 1 కోటి మంది కాదు, 10 లక్షల మంది చేత లెటర్స్ రాపియండి. లెటర్స్ రాపిస్తే టక్కు ఇన్స్టెంట్ మీరు 10 లక్షల లెటర్లు వెళ్ళినాయి అని చంద్రబాబు నాయుడుకి తెలిసిన మరుక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు నిర్ణయం వెనక్కి తీసుకోవడం అంటేనే నేను తప్పు చేశానని ఒప్పుకోవడము, అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. కానీ నేను చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు అందరితోని భేటీ అయ్యి అక్కడ మాట్లాడడం ఏంటంటే ప్రజలకి మీరు చేసేది నేను చేసేది నచ్చట్లేదు అని చెప్పేసి ఒక రియలైజేషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది కదా సార్. ఆ వీడియో చూస్తే మనకు అదే అర్థమవుతుంది కదా. అమ్మా చంద్రబాబు నాయుడుకి ప్రజాదరణ ఎక్కడ ఉందమ్మా? ఈవీలతో వచ్చిన ముఖ్యమంత్రి, కూటమి అంతా ఈవీలతో వచ్చినారు, వాళ్ళకి ఎక్కడ ఉంది ప్రజాదరణ? లేదు. ఓట్లందరూ జగన్మోహన్ రెడ్డికి వేశారు, ఈవీల ద్వారా వాళ్ళకి పోయి వచ్చి దొంగదారిని వచ్చిన ప్రభుత్వము. ఎన్నికల నాడే చంద్రబాబు నాయుడుకి పాపులారిటీ లేదు. ఆయన ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ చేసి ఇవన్నీ చేస్తుంటే ఆయనకి ఇంకా పాపులారిటీ, ఓట్లు వేసిన కూడా తగ్గుతారు. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అంటే ఇదంతా ఈవీఎంల మహిమ, కానీ దాంట్లో డౌట్ లేదు. అసలు అంటే త్వరలో తేలుతుంది, అది ఎప్పటికోప్పుడు తేలుతుంది. అది తేలే అవకాశం ఉంది అసలు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఇదంతా కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే బీజేపీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలాంటివి జరుగుతాయి, అవి బయటికి రావని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మరి అది సాధ్యమైంది అంటారా? మరి ఎలాగైతే అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద విచారణ చేయమని లెటర్స్ రాస్తున్నారో, బీహార్లో ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలనేది కూడా లెటర్స్ రాసే కార్యాచరణ జరుగుతుంది. అవి కూడా సుప్రీంకోర్టుకి లెటర్స్ వెళ్తున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు రాస్తున్నారు, బీహార్ నుంచే కాదు. ఎక్కడెక్కడ బీజేపీ గెలిచింది అక్కడ అంటారా, లేకపోతే ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనే ఆధారం ఎక్కడ ఉంటుంది? ఈవీఎంలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలో దొరుకుతుంది. దానిని ఫోరెన్సిక్ టెస్ట్ చేయమని అడుగుతున్నారు. బీహార్లో ఉన్నాయి ఇప్పుడు 45 days అయితే అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఈ లోపల దాని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్స్ రాస్తున్నారు. కోట్లలో రాస్తే సాధ్యమవుతుంది. కోట్ల నాకెందుకు బాబు, నేను టీవీ సీరియల్ చూసుకుంటా, పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలు చూసుకుంటా, నాకెందుకు అని సాయంత్రం మందు తాగేటోడు పేకాటాడు. ఎందుకంటే నీ పిల్లల జీవితాలు నాశనం అవుతుంది. లేదు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లెటర్స్ రాస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల గురించి గతంలో నుంచి కూడా చాలా వరకు ఫైట్ చేస్తున్నారు మీరు. ఈవీఎం ప్యాడ్ల గురించి, ఓట్ చోరీల గురించి ఇంత చేస్తున్నా కూడా ఎక్కడ సార్ అంటే ఇప్పుడు ఏముంటుంది అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఏముంటుంది అంటే రాహుల్ గాంధీ మాట్లాడతాడు, తేజస్వి యాదవ్ మాట్లాడతాడు, అఖిలేష్ యాదవ్ మాట్లాడతారు. ఎన్నికల సంఘం ఏమంటుంది, వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి మాట్లాడుతున్నారంట. అవునా? ఓటు వేసేది ఎవరు? జనాలు. ఓటర్ మాట్లాడకుండా
అది ఎన్నికల సంఘం ఓటర్కి ఏం బాధ లేదయ్యా, మీరు ఓడిపోయినారు కాబట్టి ఏడుస్తున్నారు, ఓటర్కి ఏం బాధ లేదంటున్నది. అట్లనా? అయితే ఓటరే లెటర్ రాస్తున్నాడు ఇప్పుడు ఓటర్ లెటర్ రాస్తున్నాడు. ఇప్పుడు కథ చెప్పు బాబు. అందుకని లెటర్స్ రాసే ప్రోగ్రామ్ అది కూడా జోరుగా సాగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ నుంచి కూడా, అంటే మన దేశానికి విసిరేయబడిన ప్రాంతం నుంచి కూడా ప్రజలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తున్నారు. బీహార్లో ఉన్న ఈవీఎం అనేది ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ జరగాలి, 10-12 అంశాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా ప్రజల కదలిక వస్తే డెఫినెట్ దాంట్లో కనుక ఈవీఎం ఫోరెన్సిక్ ఆర్డర్ అయ్యిందా, బీహార్ ఎన్నికల ఫలితాలు మటాష్, మళ్ళీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మళ్ళీ వస్తాయి, ఒరిస్సాలో వస్తాయి, లోక్సభకు వస్తాయి, బీహార్ వస్తుంది, హర్యానా వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది. అది ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ జరగాలని ఆర్డర్ రావాలి అంతే. ఆర్డర్ రావాలంటే ఏం చేయాలి? 10 కోట్ల మంది లెటర్ రాయాలి. ఆ 10 కోట్ల మంది కష్టం కానీ చూద్దాం, ప్రయత్నం.